నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఇక చర్చలో పాల్గొంటున్న అతిథుల పరిచయం శ్రీ ఎంవి ప్రసాద్ రెడ్డి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ ఔత్ శ్రీధర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత. ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రతి రంగం కూడా ప్రైవేట్ పరం చేయటానికే ప్రభుత్వం సిద్ధమవుతోందా? వస్తున్న కథనాలు, వార్తల ప్రకారం చూస్తే ఉదాహరణకి మెడికల్ కాలేజీలు జగన్ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో తీసుకొస్తూ కొన్ని సీట్లను సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లుగా ఆలోచన చేస్తే వెంటనే లోకేష్, ఇతర టీడీపీ కూటమి నేతలంతా ప్రైవేట్ మెడికల్ కాలేజీ సీట్లు, ప్రభుత్వ మెడికల్ కాలేజీ సీట్లు ప్రైవేట్కి అమ్ముకుంటున్నారంటూ ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు అసలు మొత్తం కాలేజీలనే ప్రైవేట్ పరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు పీపీపీ మోడల్లో గుజరాత్ తరహాలో ప్రైవేట్ రంగానికి అప్పచెప్పాలని ఆయన ప్రతిపాదించారు. అలాగే ఆసుపత్రులను కూడా ప్రైవేట్ రంగానికి కలుపుకోవాలని చెప్తున్నారు. చివరికి విద్యా వ్యవస్థ మొత్తం సమూలంగా జగన్ గారు తీసుకొచ్చిన సంస్కరణలన్నింటినీ తీసివేయడానికి సిద్ధమవుతున్నారనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. నిన్న అశోక్ బాబు గారు ఎమ్మెల్సీ టీడీపీ ఆయన ఏదో అన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఐబీకి కోర్సు ఎత్తేస్తామని, సిబిఎస్ఈ మారుస్తామని, ఈ చివరికి ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటుందో ఉండదో, సరే తల్లికి వందనం ఇటువంటి ఇవ్వకపోతే ఇవ్వలేదు, అది వేరే విషయం. కానీ మొత్తం వ్యవస్థలన్నింటినీ ఇప్పుడు చివరికి అన్నా క్యాంటీన్లు మేము పెడతామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ప్రతిదానికి విరాళాలు అడుగుతుందట, విరాళాల మీదే నడుస్తుందట. ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత జగన్ గారి ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని ఏ రకంగా ప్రభుత్వ పరంలో ఉంచి ప్రభుత్వ పరంగా ప్రజలకు సేవలు అందించాలనుకుంది, మరి చంద్రబాబు గారి ప్రభుత్వం మొత్తం ప్రైవేటైజ్ చేయడం ద్వారా ఏమిటి, ప్రజలకి మంచి జరుగుతుందా, కీడు జరుగుతుందా, దీని మీద చర్చలో వెళదాం. ముందుగా ఒకసారి ఆ వీడియో చూద్దాం. అన్నా క్యాంటీన్ లో దీన్ని సెల్ఫ్ సఫిషియెంట్ చేయాలా, మీరు దీన్ని కరెక్ట్ గా ప్రమోట్ చేయగలిగితే ప్రజల ముందుకు వస్తారు. ఇప్పుడు కూడా నా దగ్గర చాలా మంది వచ్చి వాలంటరీగా డొనేషన్స్ ఇస్తున్నారు అన్నా క్యాంటీన్ కి. కాబట్టి ఇది ప్రమోట్ చేస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్ అవుతుంది. అది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది. రైట్. ప్రసాద్ రెడ్డి గారు మీరు చెప్పండి, నిజంగానే కొన్ని సీట్లు ప్రైవేటు వాళ్ళకి కొంత ఎన్ఆర్ఐ ఫండ్స్ కింద వీటి కింద తీసుకుంటామంటేనే గగ్గోలు పెట్టిన తెలుగుదేశం పార్టీ వారు ఇప్పుడు ఏకంగా మెడికల్ కాలేజీలనే ప్రైవేట్ పరం చేసేస్తున్నారట. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ కాలేజీలు తక్కువ, ప్రైవేట్ అనే నేపథ్యంలో జగన్ గారి ప్రభుత్వం 17 తీసుకురావటం, వాటిలో 5 ఆల్రెడీ స్టార్ట్ చేయటం, ఇప్పుడు వీటన్నిటినీ మళ్ళీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలనే ప్రయత్నం చేయటం, వీటన్నిటి మీద మీ అభిప్రాయం ఏంటి? తెలుగుదేశం పార్టీ క్యాపిటలిస్టులు లేకపోతే ఆశ్రిత పెట్టుబడిదారులు, క్రోనీ క్యాపిటలిస్టుల స్పాన్సర్డ్ పార్టీ అంట. మొట్టమొదటి నుంచి నేను చాలా తీవ్రమైన ఆరోపణ చేయాలనుకున్నాను, నాకు టైం ఇవ్వదు. ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని స్థాపించిన తరువాత ఆంధ్రప్రదేశ్ లో ఇంజనీరింగ్ విద్యలో కాంగ్రెస్ వాళ్ళు కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. ఇనిషియేటివ్స్ తీసుకుంటే అప్పుడు మీరు ఏంటి సరస్వతిని అమ్ముకుంటారా అని ఎన్టీ రామారావు గారే ప్రశ్నించారు. సరస్వతిని అమ్ముకుంటారు, దట్ ఈస్ హిస్ యాటిట్యూడ్. ఇంజనీరింగే కాదండి, మెడికల్ కాలేజీలు కూడా జగన్నాథన్ రెడ్డి గారి టైంలో అయ్యో 12 తీసుకొస్తే ఇదే ఎన్టీ రామారావు గారు, ఇదే చంద్రబాబు ఎన్టీ రామారావు కంటే చంద్రబాబు నాయుడు గారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు పేరు మీద కోర్టుకు కూడా వెళ్ళారు ఆ రోజుల్లో. ప్రైవేట్ రంగానికి ఇవ్వడానికి వీలు లేదని. అదే చంద్రబాబు గారు రాగానే మొత్తం అన్ని ప్రైవేట్ పరం చేశాడు. అది ఆయన ప్రత్యేకత అండి. అలాగే అప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, ఇప్పుడు ఈమె ఉంది కదా రేణుకా చౌదరి గారు ఎన్టీ రామారావు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతే ఆమె కొన్ని ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు కర్ణాటక ప్రైవేటు కాలేజీల లాబీల మధ్య డబ్బులు తీసుకొని ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు రాకుండా చేస్తున్నారని ఆమె తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆరోపణలు నేను విశ్వసిస్తున్నాను. ఎవరు విశ్వసిస్తారో ఎవరు విశ్వసిస్తారో నాకు తెలియదు. కానీ దీని వెనుక ఏంటంటే ఎడ్యుకేషన్ ఇస్ ఎ బిగ్ బిజినెస్. ఎడ్యుకేషన్ మాఫియా ఆంధ్రప్రదేశ్ లో స్పాన్సర్డ్ బై సర్టెన్ సెక్షన్స్ ఇన్ ది సొసైటీ. అది నేను కులం పేరు చెప్పట్లేదు, మీకు అందరికీ తెలిసింది. సర్టెన్ సెక్షన్స్ ఇన్ ది సొసైటీ. ఈ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు నిజంగా ప్రారంభించి వాటిని ముందుకు నడిపిస్తే తమకు దిక్కు దివాణం ఉండదని, తమ కాలేజీలకు వచ్చేవాళ్ళు ఉండదని వాళ్ళు గుర్తించారు. అందువల్లనే దాని మీద విష ప్రచారం మొదలు పెట్టారండి. వాళ్ళకంటే అది ఎంత దారుణమైన విష ప్రచారం అంటే ప్రజలు కూడా నమ్మేస్తారు, సోకాళ్ళు మేధావి వరకు నమ్మేస్తుంది, చదువుకున్న వాళ్ళు నమ్మేస్తారు.
ఎలా నమ్మేస్తారో మనకు తెలియదు. కాంగ్రెస్ వాళ్ళు కాకినాడలో మెడికల్ కాలేజీని, విజయవాడలో మెడికల్ కాలేజీని ఆల్మోస్ట్ ప్రభుత్వ పరంగా తీసుకొచ్చి దాన్ని ఒక పద్ధతి అప్పుడే అంటే అసెంబ్లీలో తీవ్రమైన చర్చలు జరిగాయండి. ఇంత డొనేషన్లు తీసుకోవడం విద్య కోసం అనేది విపరీతమైన చర్చ జరిగితే శాసనసభ్యులు ప్రతిస్పందించేవాడు. స్పందించి ఇది ప్రభుత్వాన్ని అధీనంలోకి తీసుకురావాలి. ఇప్పుడు అది రివర్స్ జరుగుతుందన్నమాట. ప్రభుత్వం కొంత నడిపించి కొంత కార్యక్రమాన్ని చేసి బిల్డింగ్లు కట్టించి కొన్ని మెడికల్ కాలేజీ ఆల్రెడీ స్టార్ట్ చేసి రోల్ అవుట్ చేస్తుంటే దాన్ని తిరగదోడాలనే నిర్ణయం చంద్రబాబు నాయుడు చేయటం అనేది ఈజ్ ఎ గ్రేటెస్ట్ అబ్స్క్రూనిస్ట్ ప్రజా వ్యతిరేకి అని చెప్పడానికి నేను ఎటువంటి సందేహం లేదు నాకు. ఆయన చాలా దుర్మార్గమైన రాజకీయాన్ని నడుపుతున్నాడు. అసలు ఆ నిజానికి అమరావతినే ఒక ప్రైవేట్ గేటెడ్ కమ్యూనిటీ మాదిరిగా తయారు చేస్తాడు అనే ఆలోచన నాకైతే వచ్చింది. అది మన డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో చెప్తారు, ఇదేదో ఒక కమ్యూనిటీకి అవసరమైన గేటెడ్ కమ్యూనిటీ లాగా తయారు చేసేలా ఉన్నాడు. ఆయన ఇప్పుడు రోడ్లకి టోల్ గేట్ పెడతా అంటే మనకు రాజధానిలోకి వెళ్ళాలంటే టోల్ పే చేసి లోపలికి వెళ్లే పరిస్థితి కూడా క్రియేట్ చేస్తాడని అనుమానం. అంటే సెల్ఫ్ సస్టైనింగ్, సెల్ఫ్ ఇన్కమ్ జనరేటింగ్ అంటాడు కదా, ఇదే అనమాట. సెల్ఫ్ జనరేటింగ్ అంటే రాజధానిలోకి మనం ప్రజలు వెళ్ళాలంటే మనం టోల్ గేట్ కట్టి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ పరిస్థితిని క్రియేట్ చేస్తాడు. విద్యా వ్యవస్థలో ఈయన చేస్తున్న దుర్మార్గం నిజానికి ఏంటంటే అమెరికాలో విద్యా వ్యవస్థ చాలా ప్రైవేటు రంగంలోనే ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే చారిటీ మీద, అంటే ఆ కాలేజీల్లో చదివిన వాళ్ళు, యూనివర్సిటీలో చదివిన వాళ్ళు, బాగా అభివృద్ధి చెందిన వాళ్ళు చారిటీ ఇచ్చి ఆ యూనివర్సిటీని సస్టైన్ చేస్తారు, అవసరమైన ఫెలోషిప్లు ఇస్తారు, కొత్త డిపార్ట్మెంట్స్ ఏర్పాటు చేస్తారు. అది ఆ చారిటీని మరి చంద్రబాబు నాయుడు గారికి NIRIలో ఎంత పలుకుబడి ఉంది కదా, ఆ చారిటీని ఇంప్రూవ్ చేసి ఈ మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలోనే ఉంచేలా ఎందుకు చేయకూడదు? అలాంటి చారిటీ సంస్థలు, విద్య అనేది నాట్ ఏ బిజినెస్, ఇది దాన్ని అలా బిజినెస్ చేయడం వల్లనే ఈ రోజున మెడికల్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయి ప్రజలు చాలా చాలా సఫర్ అవుతున్నారు. అందువల్లనే ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి గారు, దాన్ని సస్టైన్ చేసి కొంచెం ముందుకు తీసుకెళ్లాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా దీన్ని టోటల్ రివర్స్ చేస్తూ నిర్ణయాలు తీసుకోవడం అనేది చంద్రబాబు నాయుడు క్రికెట్ థింకింగ్ కి నేను అది సంకేతంగా భావిస్తున్నాను. ఆయన ఒక్కటి కాదండి, చాలా చేస్తాడు. మీకు బెడ్ షాపులు తీసుకొస్తాడు, టోల్ గేట్లు పెడతాడు, విద్యా సంస్థల్లో ప్రైవేటైజ్ చేసేస్తాడు, హాస్పిటల్ అమ్మేస్తాడు. అసలు ఆయన 2004లోనే ఇది చేయాలనుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టవశాత్తు 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చాడు. ఉచిత విద్యుత్ ఇస్తే ఏమన్నాడో మనకు తెలుసు, ఆరోగ్యశ్రీ పెడితే ఏమన్నాడో తెలుసు. ఇలాంటి ఆలోచనలను వ్యక్తి మన రాష్ట్రానికి ఇంతకాలం ముఖ్యమంత్రిగా ఉండటము, ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి రావడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టంగా భావించారు. ఆయన ఏంటంటే తనకున్న మీడియా బలంతో విపరీతమైన ప్రచారం చేసుకుని ఒక పాజిటివ్ ఇమేజ్ బిల్డప్ చేసుకున్నాడు. ఆయన జీవితంలో ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేసిన పథకాల్లో ఏదైనా ఆయన సొంత ఆలోచన నుంచి వచ్చింది ఒకటైనా ఉన్నదా? దాని గురించి ప్రజలు ఎవరైనా చర్చించుకుంటున్నారా? ప్రజలు ఎవరైనా గుర్తు పెట్టుకుంటున్నారా? ప్రభుత్వాలు ఉన్నది ప్రజల కోసం కానీ ఒక సర్టన్ సెక్షన్స్ లేకపోతే కొద్ది మంది పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడటానికి కాదు. ఇప్పుడు దురదృష్టవశాత్తు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు, దేశ ప్రజల దురదృష్టం ఏంటంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడింది, అక్కడ NDA ప్రభుత్వం ఏర్పడింది. ఆయన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్ని అమ్ముతూ చివరికి LICని కూడా ప్రైవేట్ పరం చేయాలని ఆలోచన చేస్తున్నాను. ఇటువంటి పరిస్థితి రావడం అంటే మేబీ తాత్కాలికంగా నెక్స్ట్ ఎలక్షన్ లో ఈ ప్రభుత్వం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోనే ఉండదు, అక్కడ ఢిల్లీలో NDA ప్రభుత్వం కూడా ఉండే అవకాశం లేదండి. యాంటీ పీపుల్ పాలసీస్ ఏమిటి, ప్రజలు ఎందుకు యాంటీ ఇలా ఈ ప్రభుత్వాలు ఎలాగా అనేది వాళ్ళకి ఇప్పుడిప్పుడే అవగాహన అవుతుంది. ప్రజలకి విషయాలు తెలియడానికి అంత ల్యాగ్ ఉంటుంది, కొంత జాప్యం జరుగుతుంది. వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న పద్ధతులు, సూపర్ సిక్స్ నెగ్గొట్టడాలు, వీటన్నిటిని బట్టి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళు అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు 2014-19లో వాగ్దానాలు అమలు చేయలేదు, కానీ ఆయనకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి 2024 నుంచి నేను మారిన మనిషి అని అంటుంటాడు కదా, మారలేదండి. ఆయన కరడుగట్టిపోయిన మనిషిగా మారాడు. అలా మారటం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తీవ్రమైన అన్యాయం జరగబోతున్నది. అందువల్ల ప్రజలు సమాయత్తమై ఆర్గనైజ్ అయ్యి దీన్ని వ్యతిరేకిస్తా వీధిలోకి రావాల్సిన అవసరం ఉన్నదని నేను భావిస్తున్నాను.
రైట్. మీరు ఇందాక అన్నారు కదా మీడియాని అడ్డం పెట్టుకుని బతుకుతున్నారని చెప్పి అన్నారు కదా. ఇవాళ నేను ఈనాడు ఆంధ్రజ్యోతి చూస్తే మొత్తం పరిశ్రమలన్నీ తరలి వచ్చేస్తున్నాయి కాబోలు అన్నంత సీన్ తోటి పెట్టుబడులే లక్ష్యం ఒకళ్ళు, ఆహా ఏపీ బ్రాండ్ అని ఇంకొకళ్ళు ఇట్లా పెట్టారు ఆంధ్రజ్యోతి ఈనాడు వాళ్ళు. ఓహో మంచిదే కదా అని తీరా ఆ వార్త చూద్దామని తీస్తే ఏమనుందో తెలుసండి ఆశ్చర్యం. పారిశ్రామిక సౌరభావాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందుకోసం సెప్టెంబర్ 20న పారిశ్రామిక విధానాన్ని ప్రకటించేందుకు కసరత్తు చేస్తోందంట. ఓన్లీ సమీక్షా సమావేశానికే ఆ స్థాయిలో పబ్లిసిటీ ఇచ్చారు. లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చిన జగన్ ఏమో తరిమేసినట్లుగా ప్రచారం చేశారండి. అయ్యయ్యో ఇంత దుర్మార్గంగా లోటుపాట్లు అక్కడ ఏంటి ప్రచారం మొదలెట్టారంటే అమరావతి చుట్టూ భూములను అమ్ముకోవడానికి రియల్టర్లు ఏం చేశారంటే 15,000 కోట్ల రుణం కాదు 40,000 కోట్లు ప్రపంచ బ్యాంకు నుంచి రుణం రాబోతున్నది. ప్రపంచ బ్యాంక్ అంటే చంద్రబాబు గారి ఉన్న ఇమేజ్ మీద ప్రపంచ బ్యాంకు ప్లస్ అలాగే లోకేష్ బాబు గారు అక్కడ పనిచేశారు, అక్కడ చాలా పరిచయాలు ఉన్నాయి కాబట్టి 40,000 కోట్లు వచ్చేస్తాయి. మీకు అమరావతిలో భూమి పెంచేటప్పుడు కూడా ఇదే రకమైన ప్రచారం జరిగింది. మీరు గుర్తించే ఉంటారు. ప్రచారం జరిగితే ప్రజలు అమాయకంగా అందులో పడిపోయారు. ఇప్పుడు కూడా అమాయకంగా పంచడానికి 40,000 కోట్లు, నిజానికి 205 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి ఇండియా ప్రభుత్వానికి. ఇది జీడిపితో సమానం అయిపోయే ప్రమాదం ఉన్నది. అందువల్ల దీనికి ఏం చేయాలి, అసలు 15,000 కోట్ల రుణం వస్తుందా లేదా అని కూడా క్వశ్చన్ మార్క్ అండి. వస్తే రావచ్చు, రాదు అని నేను చెప్పట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకో కొత్తగా 40,000 కోట్లు రుణం వచ్చేస్తుందని ప్రచారం. అంటే ఇందాక ఎవరో మిత్రులు చెబుతున్నారు, నేనైతే ఫాలో కాలేదు కానీ ప్రపంచ బ్యాంక్ వాళ్ళు ఎవరో అడిగారట, అవును ఇంత అమరావతి హడావుడి చేస్తున్నారు రాజధాని అన్నారు బాగానే ఉంది, మరి ఈ మొత్తం డ్రైనేజ్ అంతా ఎక్కడ పెడతారని అడిగారంట. అడిగితే నదిలోకే సార్, కాకపోతే ఏంటిది ట్రీట్మెంట్ ప్లాంట్ భారీ ఎత్తున పెడతాము, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అని అంటే వాళ్ళు ఆశ్చర్యపోయారంట. ఇదేంటి ఇంత బంగారం అంటే నదిని పాడు చేస్తారా అని. అయితే వీళ్ళు చెప్పు ఉండాల్సింది, ఆల్రెడీ మేము అన్నీ నది అమ్మటం ఉన్న ఇళ్ళన్నీ అట్లాగే పెట్టారు కదా సార్ అని చెప్పి ఉండాల్సింది, లేదా సిపిఐ వెళ్తుందని చెప్పి. సో ఏం జరుగుతుందో చూద్దాం. అదే కాకుండా ఈ 8 అడుగుల్లో 10 అడుగుల్లోనే నీరు వచ్చే చోట ఎట్లా ఇంత భారీ కన్స్ట్రక్షన్స్ ఎట్లా చేస్తారని మళ్ళీ ఒకసారి అడిగారట. సో అది మళ్ళీ ఏదోటి మసిపూసి మారేడికాయ చేయడానికి పేపర్లు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఈనాడు ఆంధ్రజ్యోతి మరి 2020లో ఐఐటి మద్రాస్ వాళ్ళు ఇచ్చారు, 40 మీటర్ల లోపు పునాది వేస్తే గానీ కుదరదు. చాలా 100 మీటర్లు పైన కట్టిన బిల్డింగ్ కంటే కింద ఎక్కువ ఉండాలి. రాఫ్ట్ టెక్నాలజీ దానికి అప్పుడు దానికి ఏమైనా ప్రచారం చేశారో తెలుసా, అప్పుడు రాఫ్ట్ టెక్నాలజీ చంద్రబాబు గారు పెట్టారని చెప్పి ప్రచారం చేశారు. అది 100 అడుగులు లోతుకి వెళ్ళాలట. వెళ్తే అప్పుడు అమరావతి ప్రాంతంలో 70% ఆఫ్ ల్యాండ్ ఈజ్ ప్రోన్ టు ఫ్లడ్స్, వరదలు వచ్చే అవకాశం ఉన్నది. మీరు చెప్పిన మీరు అట్లా కాదు కదా. ఇప్పుడు ఈ వాస్తుగోళ ఈ పిచ్చి నమ్మకాలతోటి ఆ మొత్తం అదంతా తీసుకుని గందరగోళం చేశాడు కానీ, లేకపోతే నాగార్జున యూనివర్సిటీ పక్కన 2,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉందంట, అక్కడ శుభ్రంగా 4 బిల్డింగ్లు కడితే అయిపోయేదానికి ఇంత గందరగోళం, ఇంత జనం డబ్బు అంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టా, డబ్బులు లేవు, ప్రతిదానికి డబ్బులు లేవని చెప్పడం. అమరావతి తప్ప ఇంకే స్కీమ్ కి డబ్బులు లేవని చెబుతున్నారంట. ఇప్పుడు అంతా మొన్న చేనేత దానికి సంబంధించి 2,500 రూపాయలు ఇస్తే ఏమవుద్ది మీకు అంటే, జగన్ 2,000 ఇచ్చేవాడు కదా, 24,000 చొప్పున ఇచ్చాడు కదా, 24,000 చొప్పున ఇచ్చాడు కదా చేనేత వాళ్ళకి. అంటే నెలకి 2,000 చొప్పున లెక్కేసి 2,000 ఇస్తే ఏమవుద్ది మీకు అని డైరెక్ట్గానే అంటున్నాడు. ఆయన ఇవ్వకపోగా సరే మళ్ళీ పోనీ తను అసలు హామీలు ఇవ్వలేదా అంటే సూపర్ 6 పేరు మీద అసలు 3 రెట్లు ఎక్కువ 1,50,000 కోట్ల హామీలు ఇచ్చేసాడు సంవత్సరానికి. అయినా కూడా కథ నడిచిపోతా ఉంది. రైట్. పుల్లయ్య నాయుడు గారు తాడికోన నుంచి. పుల్లయ్య నాయుడు గారు చెప్పండి, మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నారు జగన్ గారు తీసుకొచ్చిన గవర్నమెంట్ కాలేజీలని. సో అది సమర్థనీయమేనా, మీరేమంటారు? అందరికీ నమస్కారం అండి. ఏమండి? అందరికీ నమస్కారం. ఇప్పుడు అంతా ఫుల్ ఎస్టాబ్లిష్ అయిపోయిన కాలేజీ అండి అవి. అవును. మరి ఏమీ లేదు, అక్కడ నిర్మించుకుని మీరు నడుపుకొని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే అది ఒక అన్నం అండి. అన్ని రెడీగా ఉన్న కాలేజీలలో ప్రైవేట్ పరం చేయడం అనేది చాలా దుర్మార్గం అండి. అంతేనంటారా? వాతావరణంతో వస్తుంటే
మొత్తం గవర్నమెంట్ ని ప్రైవేట్ పరం చేసేస్తాడండి. ప్రైవేట్ పరం చేస్తారా? ఆయన నిన్న కాక మొన్న అంగన్వాడీల దగ్గర 100 రూపాయలు చెప్పి వసూలు చేయమన్నాడు అండి. డ్వాక్రా మహిళలదా? అంగన్వాడీ దగ్గర వసూలు చేయమన్నాడు ముందు. అంగన్వాడీల దగ్గర కూడా వసూలు చేస్తున్నారా? నిన్నేమో డ్వాక్రా దగ్గర చెప్పాడండి, డ్వాక్రా వాళ్ళ దగ్గర తీసుకోమని. అదే ఇప్పుడు ఇందాక చూశారు కదా, అన్నా క్యాంటీన్ దాని మీద కూడా విరాళాలు వసూలు చేయండి, సెల్ఫ్ సఫిషియెంట్ చేయండి అని చెబుతున్నాడు ఆయన. ఆ రోజు అధికారం కోసమేమో నేను సంపద సృష్టించేస్తాను, ఎవరి మీద భారం మోపను అని చెప్పాడండి ఆ రోజు. అవును, ఇప్పుడేమో అన్ని రివర్స్ లో మాట్లాడుతున్నారు ఆయన. అమరావతి నిర్మాణానికి కూడా ఆయన డొనేషన్స్ అడిగాడు. ఎన్ని డొనేషన్లు వచ్చాయో మనకి పబ్లిక్ డొమైన్ అయితే లేదు. ప్రజలు ఇటుకలు అప్పుడు ఇటుకల పేరు మీద వసూలు చేశారు. ఇటుకలే కాదండి, డబ్బులు కూడా తీసుకున్నాడు. బంగారు గాజులో వచ్చింది ఏంటి అనేది మనకేం వివరణ లేదు. రైట్. వేణుగోపాల్ గారు మరొకరు లైన్లో ఉన్నారు కడప నుంచి. వేణుగోపాల్ గారు నమస్కారం, చెప్పండి. జగన్ గారు ఏమో ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ కాలేజీలు తక్కువనే ఆయన తీసుకొస్తే ఈయనన్నీ ప్రైవేట్ పరం చేద్దామంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఏది కరెక్ట్ అంటారు? మళ్ళీ ఇదే చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ పేరుతో కొన్ని సీట్లని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంటేనే అమ్మో ఇంకేముంది జగన్ అమ్మేస్తున్నాడని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఏకంగా కాలేజీలను అమ్మేస్తామంటున్నారు. గుజరాత్ మోడలు, అదేమంటే పీపీపీ అని అన్నిట్లో రోడ్లు ఇంకా వరుస పెట్టి అన్నిట్లో చేస్తారట. ఇది కరెక్ట్? గుజరాత్ మోడల్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ఇస్ ది మోడల్ ఫర్ ది ఎంటైర్ కంట్రీ ఇన్ ఎడ్యుకేషన్. రెసిడెన్షియల్ స్కూల్స్ కి కాదంట మనమే రోల్ మోడల్ కాదు. ఇప్పుడు ఈనాడు వాళ్ళ రాష్ట్ర రోజు ఈనాడు ఆంధ్రజ్యోతి విద్యారంగాన్ని విధ్వంసం చేశాడని రాస్తున్నారు వాళ్ళు. మనం ఏం చేస్తాం? రైట్. వేణుగోపాల్ గారు మాట్లాడండి దయచేసి. చెత్త రాయడమే వీళ్ళు ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళ పని అంతా. మొత్తం చేసేదంతా ఇదే. ప్రసాద్ రెడ్డి సార్ చెప్పింది 100% కరెక్ట్ సార్. అవును, అంతేనా? ప్రైవేట్ పరం చేసేది చంద్రబాబు నాయుడు వెన్నెత్త పెట్టిన విద్య. అవును. అతను గవర్నమెంట్ మంచి చేయాలా, ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం 100% లేదు. చెప్పాలంటే 100కి 200 లేదు అసలు అతనికి. అంతేనంటారా? ప్రైవేట్ పరం చేసే ఉద్దేశం పోనీ కాదు. మనం ఈ ఆయనకి నిజంగా చిత్తశుద్ధి అని నమ్మాలంటే ఎలక్షన్ ముందే నేను ఈ ప్రైవేట్ పరం చేస్తాను, ఈ ప్రైవేట్ వ్యక్తుల ద్వారా నడిపిస్తాను అని చెప్తే తప్పేం కాదు. అప్పుడేమో అసలు మొత్తం ప్రభుత్వం అంతా అసలు మీటర్లు పెడుతుంటే, వ్యవసాయ రంగం మోటార్లకి మీటర్లు పెడుతుంటేనే ఇంకేముంది రైతులకు ఉరితాళ్ళు అన్నారు. ఇప్పుడేమో మొత్తం మీటర్లన్నీ అవే నడుపుతున్నారు. ఎట్లా అన్నీ డబుల్ గేమ్ కదా. అలా కాకుండా చిత్తశుద్ధితోటి ఇగో ఈ విధానాలతోటి నేను ముందుకు వస్తానని చెప్పుంటే తప్పేం కాదు. ఇప్పుడు ప్రతిదానికి తల్లికి వందనం అని అసలు ఆ జగన్ గారు ఇచ్చిన దానికంటే 3 రెట్లు ఎక్కువ ఇస్తా అని చెప్పిన పెద్ద మనుషులు ఇప్పుడేమో మొత్తం ప్రైవేట్ పరం అంటున్నారు. ఏం చేద్దాం? రైట్. శ్రీధర్ రెడ్డి గారే ఏంటి, ఎట్లా దీన్ని ఎలా చూస్తారు, ఎలా ఎదుర్కోబోతున్నారు? వీటన్నిటి మీద పోరాటం ఏమైనా చేస్తారా, వదిలేస్తారా? కొమ్మినేని గారు నమస్కారం అండి. అక్కడ ఉన్న పెద్దవాళ్ళకి ప్రేక్షకులకు అందరికి నమస్కారం అండి. కొమ్మినేని గారు సేల్స్ లో కొత్తగా ఒక రిప్రజెంటేటివ్ కానీ ఒక ఇన్ఛార్జ్ కానీ జాయిన్ అయినప్పుడు బాస్కి ఏం చెప్తారంటే, సార్ పోయినసారి ఉన్నవాడు మొత్తం నాశనం చేసాడండి, నేను ఇప్పుడే స్టడీ చేస్తున్నాను, నెక్స్ట్ మీటింగ్ అంతా సెట్ చేస్తానండి అని చెప్తారు. సరే నెక్స్ట్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఏం చెప్తారంటే, సార్ పోయినసారి అసలు మొత్తం వాడంతా నాశనం చేసాడే కదండి, ఇదిగోండి నేను ఇది చేస్తున్నాను, నాకు ఇంకొకసారి మీటింగ్ టైం ఇవ్వండి, మొత్తం ఈసారి వచ్చేటప్పటికి మంగళగిరి కొండ తీసుకొచ్చి మీ నెత్తిని పెట్టేస్తానని చెప్తారు. నెక్స్ట్ 3వ మీటింగ్కి వెళ్ళేటప్పటికి రిజిగ్నేషన్ పేపర్ చేతిలో పెట్టుకుని వెళ్తారు. సో ఈ విధంగానే జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఏ రోజు జగన్ గారు 2019 నుంచి 24 వరకు చంద్రబాబు నాయుడు గారు తెల్లారి లెగిస్తే జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితులు 100 కోట్ల అప్పు చెప్పి వెళ్ళిన రోజు నుంచి కూడా మళ్ళీ దిగిపోయే వరకు ఏ రోజు ఏ పథకానికి కానివ్వండి, ఏ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి కానివ్వండి, గత గవర్నమెంట్ని ఎప్పుడూ బ్లేమ్ చేయలేదు. ఆయన సాధ్యమైనంత వరకు కరోనా లాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ఏర్పాటు చేశారు. ఒక ప్రభుత్వానికి బాధ్యత అంటూ ఏమైనా ఉంది అంటే అది ఏంటంటే శాంతి భద్రతలు కాపాడటం, రెండవది వచ్చేసేటప్పటికి వైద్యం, విద్య, తర్వాత వచ్చి గృహ నిర్మాణం, ఇలాంటి బేసిక్ ఎమ్యూనిటీస్, బేసిక్ నీడ్స్ క్రియేట్ చేయటం ప్రభుత్వ బాధ్యత. ఆ బాధ్యతల్ని విస్మరించకుండా ఆ బాధ్యతల్ని ముందుకు తీసుకెళ్లినవాడు జగన్మోహన్ రెడ్డి. సో వీటి మీద డబ్బు చేసుకోవాలనుకునే ఆలోచన చేసేవాడు చంద్రబాబు నాయుడు. మీరు గమనిస్తే 2014-19 పాలనే రిపీట్ అవబోతుంది అని చెప్పి ఆయన చెప్పకుండానే చెప్పేశారు.
ఆల్రెడీ బెల్ట్ షాపులు అక్కడక్కడ స్టార్ట్ అయిపోయినాయి. పూర్తి స్థాయిలో రేపు కొత్త పాలసీ వచ్చిన దగ్గర నుంచి పూర్తి స్థాయిలో స్టార్ట్ అయిపోద్ది. ప్యాకాడ క్లబ్లు వచ్చేసినాయి. అలాగే వ్యాపారస్తుల్ని బెదిరించడానికి అంతా కూడా అయిపోయింది. ఇప్పుడు మెడికల్ కాలేజీలు మీరు అంటే ఏం చెప్తున్నారంటే నా విధానం ఇది అని చెప్పి జనాలకు చెప్పలేదు అంటున్నారు. జనాలకు కాదండి, ఆయన ఆల్రెడీ వాళ్ళ నాయకులకు చెప్పేశారు మనం ప్రైవేట్ ఈ మెడికల్ కాలేజెస్ అన్ని మనం ప్రైవేట్లకి ఇవ్వబోతున్నాం అని. ఎవరెవరికి ఇవ్వబోతున్నారు? సీటు త్యాగం చేసినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎవరైతే ఎన్ఆర్ఐ అకాడమీ ఉన్నారో ఆయనకు ఒకటి, తర్వాత లావు కృష్ణదేవరాయలు అని చెప్పి విజ్ఞాన్ కాలేజ్ వాళ్ళు ఉన్నారు ఆయనకు ఒకటి, తర్వాత మన నారాయణకు ఒకటి, తర్వాత గీతంస్కి ఒకటి, తర్వాత పవన్ కళ్యాణ్ గారి బంధువులు వియంకులు అయినటువంటి అపోలో వాళ్ళకు ఒకటి, ఇట్లా తలా ఒకటి పంచే ప్రక్రియలో ఆయన ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. ఈ ఊహాగానం చేస్తున్నారా, సమాచారం ఆధారంగా చెబుతున్నారా? సమాచారం మీరు చూడండి, జరగబోయేది అదే. అంతేనా? జరగబోయేది వాళ్ళకి చెప్పేశారు, ఇది అంతా కూడా చేయబోతున్నాం కాబట్టి మీరు డబ్బులు విరివిగా ఖర్చు పెట్టి గెలిచి 2 ఎలక్షన్లో అడ్డదారుల్లో గెలవండి అని చెప్పారు. మీరు మనం అమాయకుల లెక్కన మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడు ఇదే సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అంటే ఏంటి? ఎవరి సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అంటే చంద్రబాబు నాయుడు గారి సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్, చంద్రబాబు నాయుడు గారి పార్టీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్, చంద్రబాబు నాయుడు గారి వర్గం కి సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్. మీరు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఏ డెసిషన్ అయినా చూడండి, ఆయన గవర్నమెంట్ తీసుకున్న ఏ డెసిషన్ అయినా చూడండి, కేవలం ఒక వర్గానికి లేదా ఒక పార్టీకి లేదా కొంతమంది వ్యక్తులకు మాత్రమే లాభకరంగా పోతా ఉంది. ఇవాళ ఇంటింటికి డోర్ డెలివరీ ఇస్తామన్నటువంటి వెహికల్స్ ని తీసేసేసి అదనంగా 29,000 రేషన్ షాపులు ఉంటే ఇంకో 10,000 రేషన్ షాపులు ఇవ్వబోతున్నాం అంటున్నారు. ఈ 10,000 రేషన్ షాపులు ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది కూడా మళ్ళీ మనం చెప్పాల్సిన పని లేదు. మీరు 1982 నుంచి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా చూస్తే పౌర సరఫరాల శాఖలో అత్యంత అవినీతి దౌర్జన్యకాండ జరిగే శాఖల్లో మాఫియా లాంటి ఏదైనా డెవలప్ అయిందంటే పౌర సరఫరాల శాఖలో. దీని మీద మనం గమనిస్తే గతంలో అనేక స్కామ్లు, పందికొక్కులు దోచుకున్నారు అని చెప్పి మనం చదివిన రోజుల నుంచి కూడా చూస్తే చిన్న చిన్న రేషన్ షాపులలో ఏ విధంగా 100 కోట్లు సంపాదించారు అనే దానికి మన చాలా మంది ఎగ్జాంపుల్స్ మనం ఉంటున్నాం. ఇకపోతే మీరు ఈ డెవలప్మెంట్ మోడల్ ని చంద్రబాబు నాయుడు గారు అమరావతికి కానివ్వండి ఇంకోటి కానీ మాట్లాడితే ఆయన ఏం చెప్తున్నారు? 30 సంవత్సరాల పాటు పిపిపి మోడల్లో చేసుకొని తీసుకెళ్తా ఉంటున్నారు. 30 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ఆస్తులు కానివ్వండి లేకపోతే పిపిపి మోడల్ ఎప్పుడైతే 1995లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో అవి ఇప్పుడు 30 ఏళ్ళు అయిపోతున్నాయి. ఈ 30 ఏళ్ళకి మరి ఆయన అప్పుడున్న కాంట్రాక్టర్ని మార్చేసేసి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న ఒక ప్రాపర్టీ చూపించింది ఆంధ్రప్రదేశ్లో. సో దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇంకొక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఈ విధంగా జరిగిపోతూ ఉంటది. సో ఇదండి జరిగేది. రైట్. అయితే ఇప్పుడు విద్యా వ్యవస్థలో కూడా చాలా మార్పులు తీసుకొచ్చేస్తారట. పాత ఐబీ ఇంటర్నేషనల్ సిలబస్లన్నీ తీసేస్తారట, సిబిఎస్ఈ ఎత్తేస్తారట. నిన్న అశోక్ బాబు గారు ఎవరో చెప్పినట్టు నేను అక్కడ చదివాను, స్క్రోలింగ్. మొత్తం ఎందుకు అంత కసిగా చేయాల్సిన అవసరం ఉంది? పేద ప్రజలకు ఉపయోగపడేదే కదా అది. మీరు ఒక ఎడ్యుకేషన్ గురించి అంటున్నారు. ఎడ్యుకేషనే కాదండి, మొత్తం ట్రాన్స్పోర్ట్, ఏదైతే ప్రజలకు అత్యవసర అవసరాలు ఉన్నాయో, లైక్ మనం ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం, హౌసింగ్ కానివ్వండి, లేకపోతే సివిల్ సప్లైస్ కానివ్వండి, లేకపోతే ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టి దోపిడీకి మార్గం సుమగము చేసుకునే ప్రక్రియే చంద్రబాబు నాయుడు గారి పాలన తీరు. మీరు గతం గమనించండి, ఇప్పుడు గమనించండి, ఏ మాత్రం తేడా లేదు. ఆయన ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ లో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నిన్న కాక మొన్న మంత్రి గారు మాట్లాడుతా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క బస్సు కొనలేదు అన్నారు, మేము బస్సులు ప్రారంభిస్తున్నాం అన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన 60 రోజుల్లోనే బస్సులు వాటంతట అవే టెండర్లు పిలిచేసుకుంటాయి, వాటంతట అవే తయారైపోతాయి, వాటంతట అవే వచ్చేస్తాయి, వీళ్ళు మాత్రం రిబ్బన్ కటింగ్ చేస్తారు.
అసలు డబ్బులు లేవు అంటూనే అది కాదుగా తర్వాత సోషల్ మీడియాలోను ఇతరత్ర వార్తలు వచ్చినాయి కదా, ఈనాడు ఆంధ్రజ్యోతి రాయిపోతే అసలు 2300 బస్సులు సిగ్గుగా 2300 బస్సులు ఆర్టీసీ కొనుగోలు నేనే చేసింది. చెప్తున్నా, నిస్సిగ్గుగా ఎవరో చేసిన పనికి వీళ్ళు క్రెడిట్ తీసుకోవడానికి ముందుండే ఆ దిగజారిపోయిన మనస్తత్వం ఎవరికైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. Right. ఏదైనా మంచి అయితే- జరిగిందంటే బలవలం జరిగింది, ఏదైనా చెడు జరిగిందంటే మాత్రం అది పక్కనోడి మీద ఎందుకు తుంగభద్ర ఎక్కడో గేట్ 17వ నంబర్ కాదు, కర్ణాటకలో తుంగభద్ర గేట్ కొట్టుకుపోతే కూడా తుంగభద్ర జగన్ గేట్ కొట్టకపోతే జగన్ కారణం అంటారు. జగన్ కొన్న బస్సులను మాత్రం మా క్రెడిట్ అంటారు. అది విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి, ఇవాళ ఈనాడులో విద్యా వ్యవస్థ మీద ఆంధ్ర యూనివర్సిటీ అత్యవసర మార్కులతో పాస్ అయిందని అర్థం వచ్చేటట్టు రాసుకొచ్చారు. మరి ఇదే ఆంధ్ర యూనివర్సిటీ దెయ్యాల బంగ్లా అని చెప్పి ఘనత వహించిన అప్పుడు మంత్రి గారు మాట్లాడిన మాటలను మాత్రం దాచిపెడతారు. అప్పుడు 2014-19 మధ్య ఆంధ్ర యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ ఏంటి, ఆంధ్ర యూనివర్సిటీ ఏ ర్యాంక్ ఉంది, 2019 నుంచి 24 మధ్యలో ఆంధ్ర యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ దాదాపు ₹1 కోటి జీతంతో క్యాంపస్ రిక్రూట్మెంట్ అయినటువంటి వార్తలు వచ్చినాయి. మరి ఇవన్నీ ఎందుకు మాట్లాడరు అంటే, ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా జగన్ గారు చేసింది ఏంటంటే అండి, ప్రజాహితం, ప్రజల కోసం చేసిన పని. మెజారిటీ డెసిషన్, ఒక గవర్నమెంట్ లో ఉన్న వ్యక్తి ఎవరైనా కానీ ఒక డెసిషన్ తీసుకుంటే మెజారిటీ వర్గం బెనిఫిట్ అవ్వాలి అనే విధంగా తీసుకుంటారండి. కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకునే ప్రతి డెసిషన్ మెజారిటీ లాభాలు మైనారిటీ సెక్షన్కి వచ్చే విధంగా తీసుకునే విధంగా ఉంటాయండి. రైట్, ఓకే. మన ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి, జగన్ గారు ఏమంటున్నారంటే వైద్య విద్య రంగానికి నయా పెత్తందార్ వచ్చారని చెప్పి ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. కొత్త కళాశాలల్లో 50% సీట్లు కోటీశ్వరులకే వెళ్తాయంటున్నారు. మరి దీని మీద వైసీపీ వాళ్ళ వ్యూహం ఏ రకంగా ముందుకు వెళ్ళాలంటారు? ఇది ఖచ్చితంగా మీరు దీని గురించి చెప్తాను. ఆర్టీసీ 2003లో చంద్రబాబు నాయుడు 2004 అధికారంలో వస్తే ఆర్టీసీని అప్పుడే మొక్కలు చేసి అమ్మేసేవాడండి. ఏంటంటే 2004లో రాజశేఖర రెడ్డి గారిని నెగ్గటం వల్ల ఆర్టీసీ రక్షించబడింది. అలాగే ఈ రక్షించడానికి అంటే ఈ చంద్రబాబు నాయుడు ఈసారి చాలా తొందరగా నిర్ణయాలు తీసేసుకుని ఒక చిన్న కరెక్షన్, నేను పొరపాటు పడ్డాను. ఇదేంటంటే అప్పట్లో ఆ రోజుల్లో ఈనాడు వాళ్ళు రాసింది ఇది ఏమని, వైద్య విద్య వ్యాపారానికి నయా పెత్తందారు జగన్, కొత్త కళాశాలలో 50% సీట్లు కోటీశ్వర్లకే ఇవ్వబోతున్నారంటూ పెద్ద ఎత్తున ఆయన ఫోటో కూడా వేశారు. నాకు ఇప్పుడు అర్థమైంది, ఈనాళ్ళు వైద్య విద్యను అమ్ముతారని చెప్పి. ఇప్పుడు ఆయన సీట్లు అమ్మితే, సీట్లు సెల్ఫ్ ఫైనాన్సింగ్ కింద కొందరికి ఇస్తేనేమో నయా పెత్తందారు అన్నారు. ఇప్పుడు ఏకంగా అసలు ప్రైవేట్ కాలేజీలు మొత్తాన్ని ఇచ్చేస్తుంటే మాత్రం ఈనాడు అద్భుతంగా కొత్త మోడల్, గుజరాత్ మోడల్ అని రాస్తున్నారు వాళ్ళు. అది చూడండి, కొన్ని విషయాలు చెప్తే ఆశ్చర్యపోతారండి. ఈనాడు పత్రికలో నేను న్యూస్ ఎడిటర్ గా ఉన్నాను. అప్పుడు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు, దగ్గుపాటి ఎన్టీ రామారావు ఉద్యమాలు చేసేటప్పుడు ఆయన మహానుభావుడు మానకొండారెడ్డి గారు మేము మంచి పని చేస్తుంటే ఎందుకంటే ఇలా విమర్శిస్తారండి ఈనాడు పత్రిక యాజమాన్యం. రామోజీరావు గారి దగ్గరికి వస్తే రామోజీరావు గారు ఈ నిర్ణయాలన్నీ మేము చేయనండి, మా కింద మా ప్రసాద్ రెడ్డి ఉంటాడు, ఆయనతో మాట్లాడని నా దగ్గర పంపించారు. అంటే ఎంత దుర్మార్గమైన తెర వెనుక రాజకీయాలు నడిపించుకుంటూ బ్లేమ్ వేరే వాళ్ళకి నెట్టేయటము. ఇది మొదటి నుంచి వాళ్ళ డిఎన్ఏలో ఉన్నది. ఇది ప్రైవేటు లాభాలు ప్రజాహితం కాదు. వాళ్ళ లాభార్జనను ప్రజాహితంగా భ్రమింపజేసే శక్తియుక్తులు కాదుగా. ఇదే ఈనాడు దుర్మార్గంగా ఆ రోజున జగన్ గారి మీద పడి ఇంత రచ్చరచ్చగా అబద్ధాలు రాసింది కదా. ఇప్పుడు మరి అంతకంటే పెద్ద ఎత్తున బ్యానర్లు పెట్టి రాయాలి కదా, అయ్యా చంద్రబాబు ఎట్లా అమ్ముతావు, నువ్వే కదా, మనం అంతా వ్యతిరేకించాం కదా జగన్ గారి పాలసీని, గవర్నమెంట్ కాలేజీల్లో కొన్ని ప్రైవేటు స్టూడెంట్స్కి ఇస్తానంటేనే వ్యతిరేకించాం కదా, మరి ఎందుకు ఇట్లా దిక్కుమాల ఆలోచన చేస్తున్నామని రాయాలి కదా. కానీ అసలు జనార్దన్ రెడ్డి గారు ప్రైవేట్ కాలేజీలు ఇస్తే కోర్టులో వేసి ఇబ్బంది పెట్టారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వచ్చి తమ అడిగిన వాళ్ళకి కోళ్ల ఫారాల్లో కూడా ఇంజనీరింగ్ కాలేజీలు పర్మిషన్ ఇచ్చారు. రెవెన్యూ డివిజన్ ఒక ఇంజనీరింగ్ కాలేజీ అప్పుడేమో అభివృద్ధి కోసం చేస్తున్నారు, అప్పుడు అభివృద్ధి కోసం అంతా చేస్తున్నట్లు లెక్క అభివృద్ధి ప్రాజెక్ట్ చేస్తారు. అంటే దట్ ఈస్ ద మీడియా మ్యాజిక్. దారుణం. ఆ పరిస్థితి ఎప్పటికి మారద్దో తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నంత కాలం మోసగించేవాడు ఎవడో ఒకడు వస్తాడు. రామోజీరావు వస్తాడు, చంద్రబాబు వస్తాడు, లేకపోతే లోకేష్ బాబు వస్తాడు, లేదా పవన్ కళ్యాణ్ వస్తారు. అంటే మాట మీద నిలబడాలన్న ధ్యాస లేని వర్గాలకు అధికారం అప్పగిస్తే ఇలాగే ఉంటుంది. రైట్. ప్రసాద్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు, అందరికీ ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.